బాలు ఉదయం అనగా ట్రిప్‌కెళ్ళి చాలా కష్టపడి సాయంత్రం ఇంటికి వస్తే తీరా చూస్తే ఫుడ్డేమో ఉప్మా చేసి ఉంటారు. ఆ ఉప్మా చూడగానే వస్తది చూడండి కోపం. అంత ఇంత కాదు. రంకెలేసిస్తాడు ప్రభావతి మీద. అమ్మా ఉప్మా తల్లి, నా భార్యని ఎందుకు పంపించావు? కమ్మంగా, కారంగా వండి పెడుతూ ఉండేది. టయానికి వచ్చినప్పుడు తినండి, తినండి అని కొసరు కొసరు వడ్డిచ్చేది. ఇప్పుడు నా భార్యని పంపించేశావు. నువ్వేమన్నా మంచిగా వండి పెడుతున్నావా అంటే అదీ లేదు ఉప్మా అని. చుట్టాలు ఇద్దరొచ్చినా, ముగ్గురొచ్చినా, ఎంతమందొచ్చినా ఆ ఉప్మా ఒకటి తగలబెడుతున్నావు. ఇలా కాదు, నా భార్యని నేను తెచ్చేసుకుంటానని చెప్పగానే అలా పోకూడదురా, పద్ధతిరా, ఆచారంరా అన్నట్టు మాట్లాడుతుంది. ఏంటి నాకు నా భార్యకి ఒక్కటే ఆచారమా? నీ కోడలికి కొడుకు లేదా? అందుకే వాళ్ళిద్దరు కూడా దూరంగా ఉండాలి అని వాళ్ళిద్దరిని కలవనీయకుండా చేస్తాడు బాలు. అదేంట్రా పాపం రా అన్నట్టు ప్రభావతి మాట్లాడుతూ ఉంటే, అవును, పెళ్ళి కాకముందు ఈ పార్లర్ అమ్మ ఎక్కడుండింది? వాళ్ళ ఫ్రెండ్ దగ్గరే ఉండింది కదా, అక్కడికి పంపించు. నా భార్యకి ఒకలాగా నీతులు చెప్తావు, ఈవిడికి ఇంకొకలాగా నీతులు చెప్తావా? వాళ్ళిద్దరు కలిసి ఉన్నారంటే మాత్రం నేను మీనని తెచ్చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చి మరీ చెప్తాడు. ఇక మీన ఎటు చేసైనా సరే ఇంటికి రాకూడదు అన్నట్టు ప్రభావతి సరేలే, రోహిణి నా గదిలో ఉంటుంది. మనోజ్ ఏం చేస్తాం, ఈ రౌడీగాడితో మనం వేగలేం, ఈ ఒక్క నెల ఎలాగోలా అడ్జస్ట్ అవ్వు అన్నట్టు చెప్పి తీసుకొని వెళ్తుంది. ఏంటి నాన్న ఈ ఆషాఢం గోల, నా భార్యను పంపించేసావు, నా పూలగంపతోనే నా సంతోషం అంతా పోయింది. నాన్న ఆషాఢం పేరు చెప్పి అమ్మను కూడా పంపించే రాదు, ప్రశాంతంగా ఉండొచ్చు అన్నట్టు సలహా ఇస్తే, అది మొదటి నెల ఒక్కటే నాన్న, పెళ్ళైన కొత్తలో ప్రతి నెల ఉండదురా అన్నట్టు. అలా ప్రతి నెల అంటే ప్రతి ఆషాఢం ఇలా పుట్టింటికి వెళ్ళే ఆచారం ఉంటే ఎంత బాగుండేది, ఎంతమంది భర్తలు హ్యాపీగా ఫీల్ అవుతారు అంటూ